ప్రకృతిని కాపాడాల్సిన అధికారులే టేకు దొంగలుగా మారారు. నిజామాబాద్ జిల్లా ఎస్ఆర్ఎస్పీ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ దుర్బుద్ధి బయటపడింది. కార్యాలయం లోపల ఉన్న టేకు చెట్ల దొంగలను నరికించి ఒక రూమ్లో పెట్టి అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు. ఎవరికీ తెలియకుండా తీసుకెళ్లి అమ్మేద్దామనుకునే టైంలో విషయం బయటకు పొక్కింది. ఘటనా స్థలికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు టేకు దొంగలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడే ఉన్న అధికారిని బిగ్ టీవీ ప్రశ్నిస్తే తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టేకు చెట్లను నరికి ఒక గదిలో బంధించి ప్రభుత్వ అధికారులే దీన్ని పక్కకు పెట్టి అమ్మడానికి ప్రయత్నించారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మనం ఏదైతే ఎస్ఆర్ఎఫ్సికి సంబంధించిన డిప్యూటీ రెవెన్యూ సంబంధించిన కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్న ఏవైతే కట్టెలున్నాయో ఇవే కట్టెలు. ఈ సంబంధించిన ఈ శాఖకు సంబంధించి మొత్తం ప్రహారీ గోడ ఉంటుంది. ప్రహారీ గోడ లోపల పెద్ద పెద్ద టేకు చెట్లు ఉంటాయి. ఆ టేకు చెట్లను నరికి ఇప్పుడు మనం చూస్తున్న గదిలోనే బంధించారు. చాలా రోజులుగా ఇక్కడనే ఈ గదిలోనే ఉంచారు. ఇప్పుడు ఈ విషయం ఒకసారిగా బయట పొక్కింది. దీంతో ఒకసారిగా టేకు చెట్ల విషయంలో బయట ఏవైతే గదిలో బంధించిన తర్వాత ఇదంతా కలకలం రేపుదని చెప్పుకోవచ్చు. రక్షించాల్సిన అధికారులే భక్షించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే రెవెన్యూ అధికారులు ఈ ఘటనకు పాల్పడడంతో ఒకసారిగా కలకలం రేపుదని చెప్పుకోవచ్చు. 2 ఏళ్ల క్రితం ఎస్ఆర్ఎస్పీ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయానికి చేరిందని చెప్పుకోవచ్చు. ఇది చుట్టూ కూడా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. వీటిపై కన్ను పడింది రెవెన్యూ అధికారికి. దీంతో ఆ చెట్లనన్నీ కూడా నరికివేయించి ఒక రూమ్లో చాలా రోజులుగా బంధించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఫారెస్ట్ అధికారులు ఇక్కడికి వెంటనే చేరుకున్నారు. వీటికి సంబంధించి చెట్లన్నీ కూడా దాన్ని పంచనామా చేస్తున్నారు. ఇవన్నీ ఎంత కోణంలో ఉన్నాయి, దీనికి సంబంధించిన ఏవేవి ఎంత ఉన్నాయని చెప్పేసి కూడా దీనికి సంబంధించిన అంచనా వేస్తున్నారు. అధికారులు అయితే సీరియస్గా తీసుకున్నారు. ఇవి అటవీ శాఖకు సంబంధించిన ఇక్కడ కూడా అనుమతి లేకుండా ఈ చెట్లను ఏవైతే ఉన్నాయో ఆ చెట్లను తీసుకెళ్ళి దీనికి సంబంధించిన శాఖకు సంబంధించిన అధికారులు కొంతమంది ఉన్నారు. దీనికి సంబంధించి చూడొచ్చు, ఏదైతే మొత్తం ప్రహారీ గోడ ఉంటుంది, ప్రహారీ గోడ లోపల ఉన్న ఈ చెట్లన్నీ కూడా నరికివేయించి రూమ్లో బంధించడంపై ఎందుకు పెట్టారు, దీనికి సంబంధించిన ఇప్పటివరకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని సంబంధించి కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారులు కూడా ఇప్పుడే మనం చూడవచ్చు, అధికారులు కూడా ఉన్నప్పటికీ ఇక్కడ సంబంధించిన వాళ్ళు మాట్లాడడానికి కూడా జంకుతున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అనుకున్నప్పుడు కూడా వీళ్ళు అంటే తప్పించుకొని వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే వీళ్ళకి సంబంధించి అధికారులు ఒకసారి ఏం జరిగిందో మాట్లాడించే ప్రయత్నం అంటే కాదు, మీరు ఇక్కడ పనిచేస్తున్నారు కదా, అసలు ఏం జరిగింది, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు అట్లా అంటే సార్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు వీళ్ళు వచ్చిన వాళ్ళు మాకు తెలియదు, నాకేం తెలియదు, అట్లా నాకేం తెలియదు. ఇప్పుడు టేక్ కట్టెలు తెలియదు, మాకు తెలియదు, నాకు తెలియదు చెప్పలేదు. పనిచేస్తున్నారు కదా, మాకు తెలియదు అండి, నేను లీవ్లో ఉన్నాను. ఇప్పుడు డ్యూటీలో రమ్మంటే వచ్చినాను అంతే. ఎవరు ఇంటిమేషన్ ఇక్కడ రమ్మని ఎవరి నాకు ఎవరు మా స్టాఫ్ ఫోన్ చేశారు అంతే. ఏమని రాండి సార్ వేరే వాళ్ళు వచ్చారని చెప్పారు అంతే. ఓకే, అంటే మీకు సమాచారం ఉందా కట్టెలు? మాకు తెలియదు, ఏం తెలియదు మాకు. లోపల ఉన్నట్టు అసలు మాకేం తెలియదు, లేదు మాకేం తెలియదు అసలు. మీకు సంబంధించిన అధికారి ఎవరు ఇక్కడ? సార్ పీడీ సార్. ఏం పేరు? రాజేందర్ సార్. ఓకే, ఆయన ఏంటి డిసిగ్నేషన్? ఎస్డిసి. ఓకే, ఇది ఏం డిపార్ట్మెంట్? స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆఫీసర్. ఇది అంటే అధికారులకి సమాచారం ఉన్నప్పటికీ వాళ్ళు తెలియదనే కోణంలో చెప్తున్నారు. కానీ ఏదైతే ఈ టేక్ కట్టెలకు సంబంధించి ఎవరికి తెలియకుండా ఈ టేక్ కట్టెలు నరికి వేసిన తర్వాత వీటన్నిటిని కూడా ఎవరికి తెలియకుండా ఒక రూమ్లో బంధించడం జరిగింది. ఆ రూమ్లో పెట్టిన తర్వాత ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా ఇలాంటి ఏదైతే ఈ దుర్బుద్ధికి పాల్పడిన అధికారి ఎవరో కానీ ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే టేక్ దొంగలు గుర్తించారు, దానికి సంబంధించిన ప్లానింగ్ నంబరింగ్ వేశారు, పంచనామా చేస్తున్నారు, కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్టు తెలుసుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ.